జనరల్గా చదివితే సీరియస్గా చదవండి, అదర్వైజ్ బెటర్ లీవ్ ద ప్రిపరేషన్ అండ్ ఫోకస్ ఆన్ సమ్ ఇంట్రెస్టింగ్ ఏరియా విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఏమవుతుందంటే అన్నెసెసరీగా సంవత్సరాల కొద్దీ అటు ఇటు కాకుండా టైం వేస్ట్ చేసుకొని రీసోర్సెస్ వేస్ట్ అవుతాయి. సో చదివితే సీరియస్గా సిన్సియర్ ఎఫర్ట్ ఇవ్వండి. రావడం రాకపోవడం ఇట్స్ విల్ సీ, బట్ అట్లీస్ట్ అటెంప్ట్ ఇస్తున్నామంటే అది సిన్సియర్గా ఉండాలి. ఇక్కడ చూసారా, ఈ మధ్య వస్తున్న ఎగ్జామ్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా ఎగ్జామినర్స్ చాలా ట్రిక్కీగా అడుగుతున్నాడు, అంత ఈజీగా ఉండట్లేదు. సో మనం అనలిటికల్గా థింక్ చేసి సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ద కేస్ విత్ పాలిటీలో అయినా అంతే, ఎస్ఎన్టీలో అయినా అంతే, ఈవెన్ జాగ్రఫీ కానీ హిస్టరీలో కూడా ఇస్తున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? మీరు కొన్ని రాబోయే వీడియోస్లో చూస్తారు. హిస్టరీ అంటే జనరల్గా మెమరీ బేస్డ్, జస్ట్ స్టేట్మెంట్ బేస్డ్, ఫ్యాక్ట్ ఆన్సర్ అన్నట్లు ఉంటుంది అనుకుంటారు. కానీ రీసెంట్గా ట్రెండ్ చేంజ్ అయింది. అనలిటికల్ వేలో లెంగ్తీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో కేర్ఫుల్గా అప్డేట్ అవుతుండడం ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 53. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆర్ లొకేటెడ్ ఓన్లీ ఇన్ ట్రాపికల్ రీజియన్స్ అంట. ఓన్లీ ట్రాపికల్ రీజియన్స్లోనే అంటున్నాడు. లేదు కదా, అదర్ ఏరియాస్లో కూడా ఉండొచ్చు కదా, టెంపరేట్ జోన్లో ఉండొచ్చు, వై నాట్, ఉన్నాయి కూడా ఆబ్వియస్లీ. సో ఇక్కడ జనరల్గా ఓన్లీ అని ఉందంటే మోస్ట్లీ ఇన్కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టేట్మెంట్ 2 చూద్దాం. ఇండియా హ్యాస్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటున్నాడు. అవి ఏంటి అంటే ఈస్టర్న్ హిమాలయాస్ 1, వెస్టర్న్ హిమాలయాస్ 2, 3వది వెస్టర్న్ ఘాట్స్ అండ్ 4వది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ క్వశ్చన్లో మనం తెలుసుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే కొన్ని కోర్ టాపిక్స్ ఉంటాయి సిలబస్లో, వాటి మీద ఆస్పిరెంట్స్కి ఖచ్చితమైన నాలెడ్జ్ ఉండాలన్నమాట. దట్ ఈస్ వాట్ ద ఎగ్జామినర్ యూజువల్లీ ఎక్స్పెక్ట్స్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్. ఏంటంటే ఇండియాలో ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అవి ఎన్ని ఉన్నాయంటే జనరల్గా 4 ఉన్నాయి ఇండియన్ కంటెస్ట్లో. కాకపోతే అవి ఏంటో కూడా ఎగ్జాక్ట్గా మనకు తెలియాలని క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఈ స్టేట్మెంట్ 2లో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, అంతవరకు కరెక్ట్. కానీ ఇక్కడ చూసారా, వెస్టర్న్ హిమాలయాస్ కూడా ఈ బయోడైవర్సిటీలో హాట్స్పాట్లో భాగం అంటున్నాడు. అది రాంగ్. సో ఇక్కడ వెస్టర్న్ హిమాలయాస్ బదులుగా ఇండో బర్మన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఉందన్నమాట. సో మనకు ఎగ్జాక్ట్లీ తెలియాలని కూడా ఎగ్జామినర్ హోప్ చేస్తున్నాడు. సో మీరు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మీరు ఐడెంటిఫై చేసుకోవాలి ఏది ఇంపార్టెంట్ టాపిక్, ఏది ఇంపార్టెంట్ టాపిక్ కాదని. సో ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ అనుకుంటారో దాని మీద ఎక్కువ స్ట్రెచ్ చేసి యూ హ్యావ్ టు వర్క్ మోర్ ఆన్ దోస్ టాపిక్స్. సో ఈ కొత్తగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చిన ఆస్పిరెంట్స్కి వీటి మీద ఐడియా ఉండదు. బేసిక్గా ఏం చేస్తారంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా అటెంప్ట్ చేయడానికి స్టార్ట్ చేశారంటే ప్రిపరేషన్, ఫస్ట్ సిలబస్ చూడాలి, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి, ఎలా ఇస్తున్నాడు సిలబస్ బట్టి. సో ట్రెండ్ కూడా చూడాలి. కొన్ని సంవత్సరాల కిందట ఒక రకంగా ఇచ్చుంటాడు, రాను రాను డిఫికల్టీ లెవెల్ పెరుగుతోంది. అసలు దానికి సోర్సెస్ ఏంటి, ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, అసలు ఏవి కోర్ టాపిక్స్, ఇవన్నీ తెలియాలి. ఎవరికైతే ఆ బేసిక్ నాలెడ్జ్ ఉండదో కొంతమంది ఓన్ ప్రిపరేషన్తోనే గట్టెక్కుతారు బికాస్ ఆఫ్ దేర్ ఇంట్రిన్సిక్ నాలెడ్జ్ ఆర్ సమ్ అదర్ రీజన్ వల్ల. కాకపోతే ఐ సజెస్ట్ మీరు ఏదన్నా రిలయబుల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ లేదంటే ఈవెన్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వాట్ ఎవర్ ఒక కోర్స్ తీసుకోండి, లేదంటే ఎవరైనా గైడెన్స్ ఇచ్చినా సరే తీసుకోండి. నా దగ్గర ఉన్నట్లేదు ఎక్కడైనా సరే. బట్ ఏమవుతుందంటే మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. చూద్దాం ఈ ఒక అటెంప్ట్ అయిపోతే తర్వాత చూద్దామని. ఏమవుతుందంటే యూపీఎస్సీ లాగా కాకుండా ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో జాబ్స్ చాలా గ్యాప్తో పడుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎగ్జామ్ కండక్ట్ అయినా కూడా సో లీగల్ రీజన్స్ వల్ల రిజల్ట్స్ డిలే అవ్వచ్చు. జాబ్ వచ్చిన తర్వాత కూడా సో రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఈ అటెంప్ట్ పోతే మళ్ళీ చూద్దాంలే అనుకొని ట్రై చేయకండి. ఇచ్చిన అటెంప్ట్లోనే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ స్మార్ట్ ట్రిక్స్ తెలియడం వల్ల బేసిక్గా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ని ఈవెన్ లెస్ దాన్ 50% సిలబస్ కంప్లీట్ అయినా కూడా క్లియర్ చేసే పాసిబిలిటీ ఉందన్నమాట.
ఇది ఎందుకు అంటే కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, లేదంటే ప్రిపేర్ అవుతున్న హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళకి చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే టైం దొరకదనమాట. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అటెంప్ట్ వేస్ట్ అయిపోతుంది. సో ప్రిలిమ్ ఎగ్జామ్లో అట్లీస్ట్ వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఈ ట్రిక్స్ టిప్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నాకు తెలిసిన చాలామంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే దే థ్యాంక్డ్ మీ అలాట్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద సో అండ్ సో ట్రిక్స్ ఐ ప్రొవైడెడ్ టు దెమ్. ఎనీవే అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట.